Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State Intermediate First Year 1B Mathematics, Intermediate Mathematics 1B ఫస్ట్ చాప్టర్ లోకస్ నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడుగుతారమ్మా. ఇట్స్ వెరీ ఈజీ చాప్టర్. అన్నీ మనము డిస్టెన్స్ ఫార్ములా మీకు తెలుసు కదా, ఆ ఫార్ములానే యూజ్ చేసి చేస్తాం. అసలు లోకస్ అంటే ఏంటి అంటే, మీకు మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా కొన్ని పాయింట్స్ అనేవి పెట్టేస్తాను. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇదే ఉందనుకోండి, ఇలా పాయింట్స్ ఉన్నాయనుకోండి. ఈ పాయింట్స్ అన్నీ ఎలా అంటే అలా ఒక ప్లేన్లో ఎలా అంటే అలా ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి జాయిన్ చేస్తాను అంటే ఒక జామెట్రికల్ ఈక్వేషన్ లైన్ సెగ్మెంట్ అనేది ఫామ్ అయిందా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంటర్ పాయింట్ తీసుకొని ఇక్కడ అన్నీ ఇలా డిస్టెన్స్ ఉన్నాయనుకోండి. ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ మెజర్ చేసుకొని ఇలా అన్ని పాయింట్స్లని జాయిన్ చేస్తాను. ఒక సర్కిల్ లాగా ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ పాయింట్కి జాయిన్ చేస్తాను. ఇలాగా మనకి ఒక జామెట్రికల్ ఫిగర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, జామెట్రికల్ కండిషన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో అటువంటి వాటిని మనము లోకస్ అని అంటాం. లోకస్ అంటే లోకస్ ఈజ్ ద సెట్ ఆఫ్ పాయింట్స్, ఈజ్ ఎ సెట్ ఆఫ్ పాయింట్స్ దట్ సాటిస్ఫైయింగ్ గివెన్ కన్సిస్టెంట్ జామెట్రిక్ కండిషన్స్. ఓకేనా, ఒక ఏదైనా ఫిగర్ మనకి జామెట్రికల్ ఫిగర్ ఉంటుంది కదమ్మా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. ఇప్పుడు ఈ 2 పాయింట్లని జాయిన్ చేస్తాం, ఇది ఒక జామెట్రికల్ ఫిగర్. ఓకే, కండిషన్ ఏముంది, ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తా అంటే ఒక లైన్ సెగ్మెంట్ అనేది ఫామ్ అయింది, స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది అని మనము ఇక్కడ చెప్పగలుగుతాం. అదే లోకస్. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మనము లోకస్లో ఉన్న ఎక్సర్సైజ్ 1Aలో మన ఏం లేదమ్మా, డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అని ఉంది కదా. ఈ ఫార్ములాను ఒక్కటే మనము ఈ చాప్టర్ మొత్తం యూజ్ చేస్తాం. ఇది ఒక్క ఫార్ములా మీరు 10th క్లాస్ నేర్చుకున్నారు కదా, ఇది ఒక్క ఫార్ములా తెలుసుకుంటే చాలు. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఈ చాప్టర్ మొత్తం మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, ఇది మా బిఫోర్ ఎక్సర్సైజ్ 1A స్మాల్ ఇంట్రడక్షన్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఏం అడుగుతున్నారు మా క్వశ్చన్ ఇక్కడ మనకి, find the equation of locus of a point which is at a distance 5 from a point 4, -3. ఒక పాయింట్ ఉంది మా, నేను P అని తీసుకుంటున్నాను, x1 y1 అని, లేదా x, y అని తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, ఈ పాయింట్ నుంచి ఈ A అనే పాయింట్ 4, -3 ఈ A అనే పాయింట్ ఎంత డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తుందంట, 5. మామూలుగా మనకి యూనిట్స్ తెలియదు కాబట్టి యూనిట్స్ అని పెట్టేస్తాం. 5 యూనిట్స్ దూరంలో ఉంది. అయితే ఈ ఈక్వేషన్ లైన్ సెగ్మెంట్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సింపుల్, డిస్టెన్స్ కదనన్న ఇది, ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే డిస్టెన్స్ అని. సో డిస్టెన్స్ ఫార్ములాని యూజ్ చేసి మనము ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమి ఇచ్చారో అది రాయండి. గివెన్ పాయింట్ A 4, -3. ఇక్కడ మనం ఒక పాయింట్ అనుకోవాలి కదా. సో దానికోసము ఈ డైలాగ్ కరెక్ట్ బాగా తెలుసుకోండి, మాకు గుర్తుపెట్టుకోండి. లెట్ P of x, y be any point on the locus. ఈ డైలాగు బాగా బై హార్ట్ చేయండి. ఈ డైలాగ్ మనము ప్రతి ఒక్క ప్రాబ్లంలో యూజ్ చేస్తాం. ఓకే, డిస్టెన్స్ ఇచ్చారా, గివెన్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు, 5, D = 5 యూనిట్స్ కూడా రాసుకోవచ్చు. అంటే దీని మీనింగ్ ఏంటి, PA యొక్క డిస్టెన్స్ 5 యూనిట్స్ అని కదా, అర్థమైందా?
according to the problem PA ఈక్వల్ టు 5 అని. ఓకే, మీరు ఇక్కడ పిఏ అనేది డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములానైనా యూజ్ చేయండి, లేదా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినైనా కూడా డిస్టెన్స్ ఫార్ములాని యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నా. స్క్వేరింగ్ ఆన్ both sides, we get AP whole square equal to 5 whole square. Okay, AP, we know that the distance between any two points A, x1 comma y1 and B, x2 comma y2 is AB equal to root over x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇదే కదమ్మా ఫార్ములా. PA అనే పాయింట్, P ఏముంది, A పాయింట్ 4, -3, P పాయింట్ ఏముంది, x, y. కరెక్టా? అర్థమైందా? ఎస్. x1 y1 x2 y2 PA హోల్ స్క్వేర్. యాక్చువల్లీ ఇది AB కదా, AB అంటే రూట్ అని, స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ తీసేసుకుంటాం. ఓకే, రూట్ ఓవర్ x2 మీన్స్ x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి స్క్వేర్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ రాసుకుంటున్నా. లేదు మేడం, నేను ఈ 2 స్టెప్స్ అంటే ఈ రెండింటిని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అండ్ PA హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్, ఈ డైలాగ్ ఉంది, ఇవి రెండు ఉన్నాయి కదమ్మా, ఆ రెండింటిని మనము కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు, ఈ స్టెప్ అయిపోయినాక రాసుకోవచ్చు ఏదైనా ఒకటి. ఓకే, 5 స్క్వేర్ మీన్స్ 25. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశానో? మనకి ఫార్ములాలో స్క్వేర్ ఉంటుంది, రూట్ ఉంటుంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని తీసుకున్నాను. A మైనస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా, A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB. A ప్లస్ B హోల్ స్క్వేర్, A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB ఈక్వల్ టు 25. లేదా మీరు డైరెక్ట్ కూడా రాసేయచ్చు, ఇలాగా x స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6y, ఈ డైలాగ్ రాసేయచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది మేడం అంటే. ఓకే, నెక్స్ట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 6y ప్లస్ 16 ప్లస్ 9 ప్లస్ 25 ఈక్వల్ టు 25. రెండు వైపులు కూడా ప్లస్ 25 ప్లస్ 25 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేయండి. లేదు మేడం, నేను ఇంకొక స్టెప్లో ఈ ప్లస్ 25ని రైట్ సైడ్ పంపించి -25 రాస్తాను, ఆ తర్వాత రెండు క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోతుంది, అలా అయినా చేస్తానంటే చేయొచ్చు, మీ ఓపిక. ఓకే, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 6y ఈక్వల్ టు 0. ఇదేనన్న మనకు కావలసిన ఈక్వేషన్, విచ్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్ ఈక్వేషన్. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. సెకండ్ ప్రాబ్లం. ఓకే, సి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్స్ A -3, 2 అండ్ B 0, 4. P అనే పాయింట్ ఉందంట నాన్న, x, y. ఈ P అనే పాయింట్ ఎలా ఉంది, A B అనే పాయింట్స్ -3, 2కి
0,4కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉందంట. ఓకే, ఇది ఎంత డిస్టెన్స్ అయితే ఉందో ఇది కూడా అంతే. అంటే పిఏ ఎంత అయితే డిస్టెన్స్ ఉందో పీబీ కూడా అంతే ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? పిఏ ఈక్వల్ టు పీబీ అని. అర్థమైందా? పిఏ ఈక్వల్ టు పీబీ అని. ఓకే, ఎస్. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చే ఈక్వేషన్ మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్, లోకస్ ఈక్వేషన్. ఓకే, ఎస్. గివెన్ పాయింట్స్ A -3,2 and B 0,4. Let P of x, y be any point on the locus. అర్థమైందా? ఈ P అనేది ఎలా ఉంది? ఏకి బికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది అంటున్నారు. According to the problem, PA equal to PB. PA డిస్టెన్స్ ఫార్ములా, PB డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినా కూడా వస్తుంది, లేదా ఇప్పుడే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసైనా కూడా చేసుకోవచ్చు. P ఇది x1 y1 అనుకుంటున్నాను, x2 y2 దీనికి సంబంధించినది, మళ్ళీ దీనికి సంబంధించినైతే x2 y2 అవుతుంది. రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. పిఏకి సంబంధించి, పీబీ సంబంధించింది x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశాను. ఎందుకు? రూట్స్ ఉన్నాయి కాబట్టి. ఇంత ముందు ప్రాబ్లంలో ఎలా చేశాను? ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకొని దీనిలోకి మళ్ళీ మనం ఫార్ములా అప్లై చేసుకొని మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నాం కదా. ఇక్కడైతే మీకు ఇలానే చేయొచ్చు, అలానే చేయొచ్చు అనేసి చూపిస్తున్నాను. ఓకే, squaring on both sides we get రూట్ ఓవర్, రెండింట్లో నుంచి మైనస్ కూడా కామన్ చేస్తున్నాను, 3 ప్లస్ ఎక్స్ అవుతుంది హోల్ స్క్వేర్. ఈ మైనస్ని కూడా కవర్ చేస్తూ హోల్ స్క్వేర్ రాయండి. 2 మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 0 మైనస్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ అవుతుంది హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ వై హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్. మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. 3 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ లేదు కదా, మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ వై హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ డైరెక్ట్ రాస్తున్నాను ఇప్పుడు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 3 6 ఎక్స్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. 2 4 8. అర్థమవుతుందా మీకు? ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి మా. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇన్ కేస్ ఎక్కడన్నా ప్లస్ ఒకటి మైనస్ ఉందనుకోండి, క్యాన్సిల్ చేయొద్దండి. ఓకే, ప్లస్ వై స్క్వేర్ క్యాన్సిల్. నెక్స్ట్ 6x మైనస్ 4y, 9 ప్లస్ 4 ఈజ్ 13 ఈక్వల్ టు మైనస్ 8y ప్లస్ 16. వీటిని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. 6x మైనస్ 4y ప్లస్ 13 మైనస్ 8 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 8y అవుతుంది. ప్లస్ 16 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 16 అవుతుంది. 6x మైనస్ 4y ప్లస్ 8y ఈజ్ ప్లస్ 4y ప్లస్ 13 మైనస్ 16 ఈజ్ మైనస్ 3.
ఈక్వల్ టు 0. ఇలా అయినా పెట్టచ్చు. మనకి టెక్స్ట్ బుక్లో ఆన్సరు 6x + 4y = 3 అని ఉంది. ఇలా అయినా పెట్టచ్చమ్మా. ఇదే మనకు కావలసిన లోకస్ ఈక్వేషన్, which is the required locus equation of P. Okay, so ఇది మా question number 2 solution, third problem. Okay, see, find the equation of the locus of a point P. ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సచ్ దట్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ ద ఆరిజిన్ ఈజ్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ ఏ పాయింట్. అంటే ఏమంటున్నారంటే నన్న PA అనేది ఏ పాయింట్ ఇచ్చారు కదా, ఆరిజిన్ కదా, ఆరిజిన్ ఇక్కడ నుంచి దీనికి P అనే పాయింట్కి ఒక ఇంత ఉంది. ఇది ఎలా ఉందంట, ట్వైస్ ఉందంట. ఇది ఒకటి ఉంటే ఇది రెండు ఉండే, అంటే OP = 2AP లా ఉంది అని. ఓకే, అర్థమైందా? ఇలానే డ్రా చేయండి. OPE ఇలానే డ్రా చేయండి. Okay, yes. Given points A 1, 2 and origin అన్నారు 0, 0. మన డైలాగ్, let P of x, y be any point on the locus. కండిషన్ ఏమి ఇచ్చారు, అకార్డింగ్ టు ద ప్రాబ్లం OP = 2AP కదా, ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ ఆరిజిన్ ఈజ్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ A. ఓకే, ఎస్. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేద్దామా, లేదా డిస్టెన్స్ పెట్టి చేసినా కూడా ఒకటే. ఓకే, squaring on both sides we get OP whole square = 2AP whole square. OP whole square = 4AP whole square అవుతుంది. ఓకే, O పాయింట్ 0, 0, P పాయింట్ x, y, A పాయింట్ 1, 2, x1, y1, x2, y2, x1, y1, x2, y2. ఓకే, OP ఈ రెండుకి డిస్టెన్స్ ఏముంది, √x2 - x1 ప్లస్ హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 y - 0 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి స్క్వేర్ ఉంది, మర్చిపోకూడదు అది. 4 × √x2 - x1 x - 1 హోల్ స్క్వేర్, y2 - y1 y - 2 హోల్ స్క్వేర్. ఏముంది ఇక్కడ, హోల్ స్క్వేర్ ఉంది. ఓకే, స్క్వేర్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్. x - 0 హోల్ స్క్వేర్ మీన్స్ x స్క్వేర్, y - 0 whole square means y square. 4 × x - 1 whole square plus y - 2 whole square. ఇంకొక బ్రాకెట్ క్లోజ్ చేయాలి, ఎందుకంటే 4ని మల్టిప్లై చేసుకుంటుంది కాబట్టి. x² + y² = 4 whole into a - b whole square, a² + b² - 2ab, a - b whole square, a² + b² - 2ab, x² + y² = 4తో మల్టిప్లై చేసుకుందామా, లేదా ఫస్ట్ సింప్లిఫై చేసుకోవచ్చు. x² - 2x + y² - 4y కాన్స్టెంట్స్ చూసుకోమా, 5 అవుతుంది.
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4తో మల్టిప్లై చేస్తే 4x² మైనస్ 8x ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 16y ప్లస్ 20. వీటిని రైట్ సైడ్ రాసుకుందాం. 0 ఈక్వల్ టు 4x² ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 16y ప్లస్ 20 ప్లస్ y స్క్వేర్ x² ప్లస్ y స్క్వేర్ రైట్ సైడ్ వస్తే మైనస్ x² మైనస్ y స్క్వేర్ అవుతుంది. 0 ఈక్వల్ టు 4x² మైనస్ 1x² 3x² అవుతుంది. 4y స్క్వేర్ మైనస్ 1y స్క్వేర్ 3y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 16y ప్లస్ 20. మనకి ఎప్పుడే కానీ లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్ నుండి రైట్ సైడ్ 0 ఉండాలి కదా. 3x² ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 16y ప్లస్ 20 ఈక్వల్ టు 0. ఇదే మనకు కావాల్సిన లోకస్ ఈక్వేషన్ విచ్ ఈస్ ద రిక్వైర్డ్ లోకస్ ఈక్వేషన్. ఓకే, సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. ఫోర్త్ ప్రాబ్లం. Find the equation of locus of a point which is equidistant from the coordinate axis. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఇదేనామా? ఓకే, ఈ కోఆర్డినేట్ యాక్సిస్కి ఈక్వల్ డిస్టెన్స్లో పాయింట్ అనేది ఉంది. ఇది ఎక్స్, ఇది వై, అంటే ఇది డిస్టెన్స్ కూడా ఎక్స్ అవుతుంది, ఇది కూడా వై అయిపోతుంది. అంటే టోటల్గా ఈ పాయింట్ ఎక్స్ కమా వై అవుతుంది. ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలంట. ఓకే, ఎస్. Let P of x comma y be any point on the locus and లేకపోతే ఇక్కడ కంటిన్యూ చేయండి. which is equidistant from the coordinate axis. Okay, that is modulus x equal to modulus y. Squaring on both sides చేసుకుంటే squaring on both sides x² ఈక్వల్ టు వై స్క్వేర్. ఈ వై స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ తీసుకోండి. x² మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇదే మనకు కావాల్సిన ఈక్వేషన్. చాలా ఈజీ ఇది. విచ్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్ ఈక్వేషన్. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. 5th వన్. లాస్ట్ ప్రాబ్లము కోఆర్డినేట్ యాక్సిస్ అన్నారు. ఇక్కడ చూస్తే వై యాక్సిస్ అంటున్నారు. ఒక పాయింట్ ఇచ్చారు. ఇది ఎలా ఉందంట? ఈక్వి డిస్టెన్స్లో ఉందంటున్నారు. ఓకే, చూద్దాం. గివెన్ పాయింట్ ఏ 2, 0 అండ్ ద వై యాక్సిస్ కోఆర్డినేట్స్ మా and y-axis coordinates ఎలా ఉంటాయి? b ఈక్వల్ టు x అనేది ఉండదు, y. ఓకే, ఎస్. లెట్ p x, y be any point on the locus. According to the problem, ఏమన్నారు? పి అనే పాయింట్ ఏ అనే పాయింట్కి వై యాక్సిస్లో ఉన్న పాయింట్కి
ఎలా ఉందంట, ఈక్వి డిస్టెన్స్లో ఉందంట. అంటే పిఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు పిబి హోల్ స్క్వేర్, లేదా ఏపీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు బీపీ హోల్ స్క్వేర్. ఓకే, సారీ స్క్వేర్ మళ్ళీ రాద్దాం. పిఏ ఈక్వల్ టు పిబి, స్క్వేరింగ్ on both sides. PA whole square equal to PB whole square. P అనే పాయింట్ x, y, A 2, 0, B 0, y, x1 y1 x2 y2, ఇక్కడ చూస్తే x2 y2. ఓకే, ఇలా రూట్ ఓవర్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. x2 minus x1 0 minus x whole square y2 minus y1 whole square. Whole square. Square root cancel, square root cancel. 2 minus 0 is 2, 2 whole square. y minus y 0 minus y is minus y whole square equal to, ఇక్కడ కూడా మైనస్ x whole square ప్లస్ x ప్లస్ y మైనస్ y క్యాన్సల్, 0 అయిపోతుంది, అవసరం లేదు. 4 ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు x స్క్వేర్. ఓకే, x2 మైనస్ x1 అంటే సారీ x కదా నాన్న, x2 మైనస్ x1 షిట్. x2 minus x1 whole square plus of minus y whole square equal to minus x whole square plus 0, అవసరం లేదు. a minus b whole square, a square plus b square minus 2ab plus y square equal to x square. ఈ ఇక్కడ చూడండి, ప్లస్ x square క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, y square minus 4x plus 4 equal to 0, which is the required locus equation. ఓకే, ఇదే మనకు కావాల్సిన లోకస్ ఈక్వేషన్. ఇది మా క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్లో 6th ప్రాబ్లం. ఇంతకుముందు వాళ్ళు y యాక్సిస్ అన్నారు, ఇప్పుడు y కోఆర్డినేట్స్ అంటున్నారు. ఓకే, see, find the equation of the locus of a point P, the square of whose distance వాళ్ళు చెప్తున్నారు, square of whose distance from the origin is 4 times its y coordinates. ఓకే, yes, డైరెక్ట్ రాసేద్దునా. ఇంకా let P of x, y be any point on the locus. According to the problem, స్క్వేర్ ఆఫ్ అంటున్నాడు కదా ఇక్కడ. ఎస్, OP హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 into y అవుతుంది. ఎందుకు, ఆరిజిన్ అనే ఇక్కడ మనకి ఆరిజిన్ తీసుకున్నామా, ఇక్కడ y కోఆర్డినేట్ అన్నాడు. ఓకేనా, y కోఆర్డినేట్ అన్నారు కాబట్టి 4y 4 టైమ్స్ అంటున్నారు. ఓకే, 4y అవుతుంది. రూట్ ఓవర్ p x, y అయితే ఇది x1 y1 x2 y2, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది, 4y స్క్వేర్ రూట్ క్యాన్సల్, మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ మైనస్ y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4y, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, 4yని లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మైనస్ 4y అవుతుంది, అంతే. which is the required locus equation. చూడండి ఎంత ఈజీ కదా, అర్థం చేసుకోవాలి, మా క్వశ్చన్ని నీట్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్, 7th ప్రాబ్లం.
Find the equation of the locus of a point P such that PA whole square plus PB whole square equal to 2C square, where AB అనే పాయింట్స్ ఇచ్చారమ్మా. ఓకే, మనం ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ ఇచ్చారు, ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకొని మనము లోకస్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, గివెన్ పాయింట్స్ ఏమిచ్చారు? a comma 0, b minus a comma 0. Let p of x comma y be any point on the locus. ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? గివెన్ కండిషన్ లేదా ఈక్వేషన్ PA whole square plus PB whole square equal to 2C square. ఇది అలానే పెట్టుకోండి. P అంటే పాయింట్, ఏ తెలుసు, B తెలుసు పాయింట్స్, దానిని యూస్ చేసుకుంటాం. రూట్ ఓవర్ PA హోల్ స్క్వేర్, P x1 x2 x2 y2 x2 y2 x2 minus x1 a minus x whole square, y2 minus y1 0 minus y whole square ఉంది కదా, హోల్ స్క్వేర్. రూట్ ఓవర్ x2 minus x1 minus a minus x whole square, y2 minus y1 0 minus 1 minus y whole square. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ 2c square. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. a మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, a మైనస్ బి హోల్ స్క్వేర్, లేదా ఫస్ట్ రాసుకుంటారేమో రాసుకోండి. 0 మైనస్ వై అంటే మైనస్ వై హోల్ స్క్వేర్. ప్లస్ మైనస్ కామన్ చేస్తే a ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్. a మైనస్ బి హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఈ మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ 2ax క్యాన్సిల్. ఎక్స్ స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2x స్క్వేర్. వై స్క్వేర్లు 2 ఉన్నాయి. ఏ స్క్వేర్లు కూడా 2లు ఉన్నాయి. ఈక్వల్ టు 2c స్క్వేర్. అన్నింట్లో నుంచి 2ని కామన్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్. 2 క్యాన్సిల్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు c స్క్వేర్. ఈ ఏ స్క్వేర్ని రైట్ సైడ్ పంపించేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు c స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇదే మనకు కావలసిన లోకస్ ఈక్వేషన్, విచ్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్ ఈక్వేషన్. ఇది మా క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్. ఇక్కడికి ఫస్ట్ రోమన్ కంప్లీట్ అయినట్లే. Hi viewers, this is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State Intermediate First Year 1B chapter number 1 locus exercise 1A lo second Roman lo first problem. Find the equation of the locus of P if the line segment joining 2, 3 and -1, 5 subtend a right angle at P. సీమా రైట్ యాంగిల్ అన్నారు కదా, P అనే పాయింట్ రైట్ యాంగిల్ దగ్గర ఉందంట, ఎక్స్ వై. అయితే దీన్ని ఏ అనుకుంటున్నాను, 2, 3, దీన్ని బి అని అనుకుంటున్నా, -1, 5. ఓకే, సో ఇంకా పైథాగరస్ థీరం అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే పైథాగరస్ థీరం కదన్నా, పైథాగరస్ థీరంని యూజ్ చేసి సాల్వ్ చేస్తే వచ్చేది ఈక్వేషన్. ఓకే, గివెన్ పాయింట్స్. లైన్ సెగ్మెంటే కదా ఇది, లైన్ సెగ్మెంట్ పాయింట్స్ ఏ 2, 3 అండ్ బి -1, 5. మన డైలాగ్ ఏముంది, లెట్ పి ఆఫ్ ఎక్స్ వై బి ఎనీ పాయింట్
ఆన్ ది లోకస్. ఓకే, ఎస్, ఫ్రమ్ ద ఫిగర్ అంటే వాళ్ళు అడిగిన లేదా అకార్డింగ్ టు ద ప్రాబ్లం, అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్. అంతే కదన్న పైథాగరస్ థీరం బేస్ చేసుకొని రాసేది. ఓకే, ఏబి ఈ రెండుకి డిస్టెన్స్, ఇది x1 y1 x2 y2 రూట్ ఓవర్ x2 మైనస్ x1 -1 -2 హోల్ స్క్వేర్ y2 మైనస్ y1 5 - 3 హోల్ స్క్వేర్. స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది కదన్నా, హోల్ స్క్వేర్. ఏపీ ఏకి పీకి ఇక్కడ ఉంది పీ, x1 y1 x2 y2. ఓకే, x2 మైనస్ x1 లేదా దీన్ని x1 y1 దీన్ని x2 y2 దీన్ని x1 y1 అనుకునే రెండు ఒకటే. ఓకే, ఎస్, x2 మైనస్ x1 2 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ y హోల్ స్క్వేర్, దీనికి కూడా స్క్వేర్ ఉంది. పీబీ x2 మైనస్ x1 -1 మైనస్ x హోల్ స్క్వేర్ 5 మైనస్ y హోల్ స్క్వేర్, దీనికి కూడా హోల్ స్క్వేర్ ఉంది. స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. -1 -2 ఈజ్ -3 హోల్ స్క్వేర్ 2 హోల్ స్క్వేర్. ఓకే, దీన్ని కొంచెం రివర్స్లో రాసుకుంటే -(x) లేదా అలానే రాసుకోవచ్చు, మా తప్పేం లేదు. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ కూడా అదే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. రెండింట్లో నుంచి మైనస్ని కామన్ చేస్తే 1 ప్లస్ x అవుతుంది హోల్ స్క్వేర్ 5 మైనస్ y హోల్ స్క్వేర్. 9 ప్లస్ 4 ఈక్వల్ టు 4 ప్లస్ x స్క్వేర్ మైనస్ 4x లేదా 4 కాన్స్టెంట్స్ యాడ్ చేసుకుందాము. ప్లస్ y స్క్వేర్ మైనస్ 6y, ఈ రెండింటిని యాడ్ చేస్తే 13 అవుతుంది. మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. 1 ప్లస్ x హోల్ స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అవుతుంది. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా 25 ప్లస్ y మైనస్ 10y. రెండింటిని యాడ్ చేసి ఎంత వస్తుంది నాన్న? 13 ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, 2x స్క్వేర్. y స్క్వేర్లు y స్క్వేర్ అన్న 2 ఉన్నాయి, 2y స్క్వేర్. ఎక్స్లు ఇక్కడ 4x ఉంది, -4x ప్లస్ 2x మొత్తం ఎంత అవుతాయి? -2x అవుతాయి. ఓకే, నెక్స్ట్ వైలు -6y -10y -16y ప్లస్ కాన్స్టెంట్ కదా, అలానే రాయనన్నా, ఇదే క్యాన్సిల్ అయిపోతుంది, ఈజీ అయిపోతుంది. లేదా మీరు మొత్తం యాడ్ చేసి క్యాన్సిల్ చేసినా ఒకటే. 25 ప్లస్ 1 ఈజ్ 26. ఇలా క్యాన్సిల్ చేసుకునేకి ఈజీగా ఉంటుంది అని. సో 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 16y ప్లస్ 26 ఈక్వల్ టు 0. అన్నింటినీ 2తో డివైడ్ చేద్దామా? చేస్తే ఏమొస్తుంది? లేదా 2 కామన్ చేసుకున్నా ఒకటేమా. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x మైనస్ 8y ప్లస్ 13 ఈక్వల్ టు 0 ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్ ఈక్వేషన్. ఓకే, ఇది నా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. సెకండ్ ప్రాబ్లం. The ends of the hypotenuse of a right angle triangle are 0,6 and 6,0. Find the equation of the locus of its third vertex. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెనస్ ఇదే కదా నాన్న, ఎక్కువగా లెంత్ ఏదైతే ఉంటుందో అది హైపోటెనస్ అవుతుంది, ఇది రైట్ యాంగిల్ అవుతుంది. ఓకే, సో ఈ ఎండ్ పాయింట్స్ ఇచ్చారు 0,6 ఒకటి 6,0 అని. ఓకే,
అయితే ఈ థర్డ్ వర్టెక్స్ దీన్ని ఎక్స్ కామా వై అని అనుకున్నాం. థర్డ్ వర్టెక్స్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సేమ్ సెకండ్ ప్రాబ్లం ఎలా అయితే మనం చేసామో సేమ్ ఇది కూడా అంతేనన్న. గివెన్ ends of the hypotenuse of a right angled triangle or ఏ అని అనుకుంటున్నా 0,6 అండ్ బి 6,0. పీ పాయింట్ కదా, లెట్ పీ ఆఫ్ ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ది locus according to the problem. ఓకే, లేదా ఫ్రమ్ ది డయాగ్రామ్ ఎలా అన్నా అనుకోవచ్చు. ఓకే, లేదా ఫ్రమ్ ది డయాగ్రామ్. ఓకే, దీన్ని ఏ దీన్ని బి అనుకోండి. ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్. ఓకే, ఏ x1 y1 x2 y2 డిస్టెన్స్ √6 - 0 హోల్ స్క్వేర్ 0 - 6 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏపీ x1 y1 x2 y2 √0 - x హోల్ స్క్వేర్ ప్లస్ 6 - y హోల్ స్క్వేర్, స్క్వేర్ ఇంకటి స్క్వేర్ ప్లస్ x1 y1 x2 y2 అవుతుంది. √6 - x హోల్ స్క్వేర్ ప్లస్ 0 - y హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఎస్ 6 - 0 ఈజ్ 6 హోల్ స్క్వేర్ -6 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -x హోల్ స్క్వేర్ ఏ - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab ఏ - b హోల్ స్క్వేర్ ఫార్ములా 36 ప్లస్ ఎక్స్ స్క్వేర్ -12x ప్లస్ ఆఫ్ -y హోల్ స్క్వేర్ 36 ప్లస్ 36 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 36 ప్లస్ y స్క్వేర్ -12y ప్లస్ 36 -12x ప్లస్ y స్క్వేర్. ఓకే, ఒక 36 క్యాన్సల్, ఇంకొక 36 క్యాన్సల్. సో 0 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్లు కదా, ఇక్కడకు 2x స్క్వేర్లు అవుతాయి. ఇక్కడ అయితే ఎక్స్ స్క్వేర్ మిస్ చేసినాం, ఎక్స్ స్క్వేర్ నన్న 2y స్క్వేర్ మైనస్ 12x మైనస్ 12y. ఓకే, 2 కామన్ చేస్తే లేదా డివైడ్ అయినా చేయండి. -6x -6y ఈక్వల్ టు 0. 2ని రైట్ సైడ్ పంపిస్తే 0 అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -6x -6y ఈక్వల్ టు 0 ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్ ఈక్వేషన్. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. థర్డ్ ప్రాబ్లమ్ మా. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్. The difference of whose distances from -5, 0 and 5, 0 is 8. ఓకే, ఎస్ అంటే దీని కండిషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక పాయింట్ ఉంది మా పి అనే పాయింట్ ఉంది. ఆ పి అనే పాయింట్ ఇది దీన్ని తీసుకుంటాం కదా, నెక్స్ట్ దీన్ని కూడా ఇది ఏ ఇది బి అనుకుంటే పిఏ మైనస్ పిబి డిఫరెన్స్ అన్నారు. ఓకే, సో పిఏ ద డిఫరెన్స్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్, అర్థమవుతుందా? పిఏ డిస్టెన్స్ని పిబి డిస్టెన్స్ని డిఫరెన్స్ చేయండి. అది దేనికి ఈక్వల్ అంటున్నారు? 8కి ఈక్వల్ అవుతుంది అని అంటున్నారు. అర్థమైందా కాన్సెప్ట్? ఎస్. గివెన్ పాయింట్స్ ఏ -5, 0 and b 5, 0. Okay,
let p of x comma y be any point on the locus. Given condition, given the difference of whose distances from minus 5 comma 0 and 5 comma 0 is 8. That is PA minus PB equal to 8 ani. PB. Okay. So PA equal to 8 plus PB రాయొచ్చానన్నా. Okay. Squaring on both sides, PA square equal to 8 plus PB square. Next, root over x1 y1 x2 y2 x2 y2 అని తీసుకుంటే x2 మైనస్ x1 లేదనన్నా ఇదే x1 y1 x2 y2 అనుకున్నా అంతా ఒకటే అవుతుంది. ఓకే, x2 మైనస్ x1 దట్ మీన్స్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y 5 హోల్ స్క్వేర్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. అవును, మనం ఫస్ట్ ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి. పిఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 16pb. ఓకే, ఎస్ 64 ప్లస్ పీబీ డిస్టెన్స్ x2 మైనస్ x1 రూట్ ఓవర్ x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 16pb. స్క్వేర్ రూట్స్ క్యాన్సల్. x ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 64 ప్లస్ x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 16pb. ఓకే, y స్క్వేర్ క్యాన్సల్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab 64 ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా 10x ప్లస్ 16pb. x స్క్వేర్ క్యాన్సల్. 25 ఆల్సో క్యాన్సల్. ఓకే, ఇంకా ఏం మిగిలింది నాన్న? 16pb అలానే పెట్టేసుకుంటే ఈ 10x కదా ఇక్కడ ఉండేది, దీని ఇట్లు పంపిస్తున్నా ప్లస్ 10x మైనస్ 64. 16pb ఈక్వల్ టు 20x మైనస్ 64. 4 కామన్ చేస్తే 4pb, ఇక్కడ కూడా 4 కామన్ చేస్తే 5x మైనస్ 16. 4 క్యాన్సల్. 4pb ఈక్వల్ టు 5x మైనస్ 16. Again squaring on both sides. We get 4pb whole square equal to 5x minus 16 whole square. 16pb square equal to 25x square plus 16 whole square అంటే 256 మైనస్ 80 అవుతుంది. 82 is 160x. ఓకే, ఎస్ 16pb డిఫరెన్స్ రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్
25x square minus 160x plus 25 256 square root cancel 16 into a minus b whole square, a square plus b square minus 2ab plus y square equal to 25x square minus 160x plus 256. ఇంకా ఏం చేయొచ్చు నాన్న 60 ఎంతో మల్టిప్లై చేస్తే 16x స్క్వేర్ ప్లస్ 16 ఇంటూ 25 16 into 25 6 5s are 30 12 15 25 0 10 4 400 minus 160x plus 16y square equal to 25x square minus 160x plus 256. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ 0 ఈక్వల్ టు 20 లేకపోతే కాన్స్టెంట్స్ ఒకసారి రాసేసుకుందాం. 400 కదన్న, ఇది ఇదికి వస్తే మైనస్ 256 అవుతుంది. 25x స్క్వేర్, ఇది ఇదికి వస్తే మైనస్ 16x స్క్వేర్, ఇదికి వస్తే 10y స్క్వేర్. 400 మైనస్ 256 టేక్ బారో 9144 144 equal to 25 minus 16 is 9x square minus 10y square. 10 16 అన్న 16y square. ఇంకా మొత్తాన్ని 144తో డివైడ్ చేద్దాం. 9x square by 144 minus 16y square by 144 equal to 144 by 144 cancel. 1s 9s 1s 16s, that means x square by 16 minus y square by 9 equal to 1 is the required locus equation. సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. 4th ప్రాబ్లం నన్న, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ p if a equal to 4, 0, b equal to minus 4, 0 and pa minus pb modulus of pa minus pb equal to 4. అంటే కండిషన్ వాళ్ళే ఇచ్చేశారు. అర్థమవుతుందా మీకు? మనం ఇంకా డైరెక్ట్గా ఆ మోడ్యులస్ తీసేస్తే వచ్చే ఈక్వేషన్ని బేస్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళడమే. గివెన్ పాయింట్స్ A 4, 0 and B minus 4, 0. Let P of x, y be any point on the locus. Okay, given condition modulus of PA minus PB equal to 4. ఈ మోడ్యులస్ తీసేస్తే రైట్ సైడ్ ఏమవుతుంది నాన్న? ప్లస్ ఆర్ మైనస్ అవుతుందా? ఓకే, అర్థమైందా? PA ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ PB అవుతుంది. అర్థమవుతుందా మీకు? ఎస్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. Squaring on both sides, PA whole square equal to plus or minus 4 plus PB whole square. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మా, ప్లస్ అనేది స్క్వేర్లో ప్లస్సే అవుతుంది, మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అవుతుంది. కరెక్టా? అర్థమవుతుందా? ప్లస్ అనేది స్క్వేర్లో ప్లస్సే అవుతుంది, మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. అర్థమవుతుందా? లేదు మేడం అలా కాకుండా రాసుకుంటారండి, లాస్ట్లో కూడా చేయొచ్చు కదా అని కూడా అలా అయినా చేయొచ్చు, తప్పేమీ లేదు. ఓకేనా? అర్థమైందా? అలా కూడా చేయొచ్చు నేను.
PA square equal to 4 plus PB whole square. A plus B whole square formula. PA square equal to 16 plus PB square plus 8 PB. Okay. Pకి Aకి డిస్టెన్స్ ఫార్ములా x1 y1 x2 y2 x1 y1 x2 y2 రూట్ ఓవర్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square equal to 16 plus pbకి x2 minus into minus plus అవుతుంది x1 whole square y minus 0 whole square plus 8 pb square root cancel a minus b whole square formula a square plus 16 minus 8x plus y square 16 plus square root cancel అయిపోయింది కదా a plus b whole square a square plus b square plus 2ab plus y square plus 8bb plus 16 cancel. Okay, x square cancel, y square also cancel. Minus 8x equal to 8x plus 16 plus 8 pb. ఈ 8xని లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఏమవుతుందో -8x అవుతుంది. -8x ఈక్వల్ టు 16 లేదా 16 కూడా మీరు తీసేసుకోవచ్చు. 16 కూడా తీసేసుకోండి, ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఏముంటుంది ఇక్కడ 8 pb అవుతుంది. -16x -16 ఈక్వల్ టు 8 pb. ఓకే, -16ని కామన్ చేయండి. x plus 1 ఈక్వల్ టు 8 pb. 8 1s 8 2s -2 into x plus 1 ఈక్వల్ టు pb. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాను. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఇది ఏమైపోతుంది, -2 into x plus 1 whole square equal to pb whole square. మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. 4 into x plus 1 whole square equal to pb square. 4 into a plus b whole square, a square plus b square plus 2ab. రూట్ ఓవర్ pకి bకి నన్న x2 minus into minus plus x1 whole square y2 minus y1 whole square కూడా ఉంది. 4x square plus 4 plus 8x equal to a plus b whole square formula. a square plus b square plus 2ab plus y square. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసేసుకుందాము. కాన్స్టెంట్ని రైట్ సైడ్ పంపించేద్దాం. 8x క్యాన్సిల్. 4x స్క్వేర్ ప్లస్ ఇది ఇదికి వస్తే మైనస్ x స్క్వేర్ మైనస్ ఇది x కాదు నాన్న, 16 ఒకటే. ఓకే, minus y square equal to 16 minus 4. 3x square minus y square equal to 12. 12తో డివైడ్ చేసుకుంటే 3x square by 12 minus y square by 12 equal to 12 by 12. క్యాన్సిల్. 3 1s 3 4s అంటే x square by 4 ప్లస్ మైనస్ కదా, minus y square by 12 equal to 1 is the required locus equation. ఇది మా క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. మీలో 5th ప్రాబ్లం. లోకస్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ద సమ్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్. ఇంతకుముందు ఒక ప్రాబ్లం చేసాం, డిఫరెన్సెస్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్ అన్నాడు. ఇక్కడ సమ్ అంటున్నాడు, అంటే ప్లస్. అక్కడ మైనస్ చేసాము, ఇక్కడ ప్లస్ చేస్తాం. ఈ 6. ఓకే, ఎస్. గివెన్ పాయింట్స్ ఏ 0, 2 అండ్ బి 0, -2. లెట్ p of x, y
be any point on the locus. Given condition, the sum of whose distances from 0, 2 and 0, minus 2 is 6. That is PA plus PB equal to 6 అని. ఓకే, PA ఈక్వల్ టు 6 మైనస్ PB అన్న రాసుకోండి, PB ఈక్వల్ టు 6 మైనస్ PA అన్న రాసుకోండి, ఏదైనా ఒకటి. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. We get PA whole square equal to 6 minus PB whole square. PA whole square equal to A minus B whole square 36 plus PB whole square minus 12 PB. x1 y1 x2 y2 x1 y1 x2 y2 డిస్టెన్స్ ఫార్ములాని యూజ్ చేస్తాం. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఉంది. 36 ప్లస్ రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y1 హోల్ స్క్వేర్ ఉంది. మైనస్ 12 pb. స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్. x square plus y square plus 4 minus 4y equal to 36 plus x square plus y square plus 4 plus 4y minus 12 pb. x square y square 4 cancel. Okay, minus 4y equal to 36 plus 4y minus 12 pb. ఇప్పుడు చూడండి, ఇదంతా లెఫ్ట్ సైడ్ తీసేసుకుందాం. మైనస్ 4y మైనస్ 36 ఈక్వల్ టు, లేదా 36 అక్కడైనా పెట్టచ్చు, మీ ఇష్టం. మైనస్ 12 pb మైనస్ 8y మైనస్ 36 ఈక్వల్ టు మైనస్ 12 pb. రెండింట్లో నుంచి మైనస్ కామన్ చేయండి మా. ఓకే, 8y మైనస్ ప్లస్ 36 ఈక్వల్ టు మైనస్ 12 pb. మైనస్ క్యాన్సల్, 8y ప్లస్ 36 ఈక్వల్ టు 12 pb. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, మళ్ళీ మనము ఇది మళ్ళీ ఎందుకు చేయాల్సి వస్తుంది మాటికి అంటే, పీబీ ఉంది కదా నాన్న, అవి వెళ్ళిపోయి మనకు XYలలో కదా కనిపించాల్సింది. ఇది దీనికోసమే మళ్ళీ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాండి ఇది. ఓకే, 8y ప్లస్ 36 హోల్ స్క్వేర్ 12 pb హోల్ స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ 64y స్క్వేర్ ప్లస్ 36 ఇంటూ 36 18 19 20 21 18 10 6 9 2 1 1296. ఓకే, ప్లస్ 36 ఇంటూ 16 రాసుకోండి, 8 2 16 కదా. 36 21 36 6 7 5 576y ఈక్వల్ టు 144 pb హోల్ స్క్వేర్. 64y స్క్వేర్ ప్లస్ 576y ప్లస్ 1296 ఈక్వల్ టు 144 ఇంటూ రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సల్. 64y స్క్వేర్ ప్లస్ 576y ప్లస్ 1296 ఈక్వల్ టు 144 ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y. ఓకే, ఎస్,
144 64y square 576y plus 1296 equal to 144x square 144y square 144 into 4 16 17 4 5 576 ప్లస్ 576y అమ్మయ్య 576y 576y కూడా క్యాన్సిల్ అయిపోయిందన్న. నెక్స్ట్ 1296 ఈ కాన్స్టెంట్ ఇది తీసుకుంటే -576 ఈక్వల్ టు 144x స్క్వేర్ ప్లస్ 144y స్క్వేర్ 64y స్క్వేర్ని రైట్ సైడ్ రాస్తున్నాను. 1296లో 576 సపరేట్ చేస్తే 720 ఈక్వల్ టు 144x స్క్వేర్ ప్లస్ 144 64 0 16 minus 14 minus 6 80y square 144x square by 720 plus 80y square by 720 equal to 720 by 720 cancel 0 cancel 8 1s 8 9s. ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? సింపుల్గా చేసుకుంటే పోదాంలేండి. 2 7s 0 2 2s 2 3s 6 2 6 12 0 2 3s 6 2 6 12 2 1s 2 8s 0 2 1s 2 8s 2 9s 0 9th టేబుల్ 9 2s 9 10s 2 1s 2 5s బాబా ఇంత బాగా వచ్చింది కదా. x square by 5 plus y square by 9 equal to 1 is the required locus equation. ఇది మా క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్. 6th ప్రాబ్లం. సేమ్ ఇలాంటి ప్రాబ్లం ఒకటి మనం డిస్కస్ చేసాం నాన్న. ఆల్రెడీ వాళ్ళు పాయింట్స్ ఇచ్చేసారు, డిస్టెన్స్ కూడా అంటే కండిషన్ కూడా ఇచ్చేసారు. పాయింట్స్లోనే సబ్స్టిట్యూట్ చేసి మనం ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఓకే, గివెన్ పాయింట్స్ A 2, 3 B 2, -3. Let P of x, y be any point on the locus. Given condition. ఏమి ఇచ్చారు కండిషన్? PA plus PB equal to 8. PA equal to 8 minus PB. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఓకే, PA హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 8 minus PB హోల్ స్క్వేర్. PA హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A minus B హోల్ స్క్వేర్ ఫార్ములా PB హోల్ స్క్వేర్ minus 16 PB రూట్ ఓవర్ x minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ y minus 3 హోల్ స్క్వేర్ 64 ప్లస్ రూట్ ఓవర్ x minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ y plus 3 హోల్ స్క్వేర్ minus 16 PB. స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్. A minus B హోల్ స్క్వేర్ ఫార్ములా A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ minus 2AB A స్క్వేర్ ప్లస్ 9 minus 6y 64 ప్లస్ A minus B హోల్ స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ minus 2AB A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB minus 16 PB. ఓకే, x స్క్వేర్ క్యాన్సల్, y స్క్వేర్ క్యాన్సల్, 9 క్యాన్సల్, 4 ఆల్సో క్యాన్సల్, 4x ఆల్సో క్యాన్సల్. ఓకే, -6y ఇదికి వస్తే -6y. ఇది కూడా మనం లెఫ్ట్ సైడ్ తీసేసుకుంటే
minus 64 equal to minus 16 pb. Minus 64 minus 12y equal to minus 16 pb. Minus 4ని కామన్ చేస్తే 16 ప్లస్ 3y ఈక్వల్ టు minus 16 pb. మైనస్ క్యాన్సల్ 4 1s 4 4s 3y plus 16 రాసుకోవచ్చునన్నా 4 pb. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. 3y plus 16 whole square equal to 4 pb whole square. a plus b whole square 9y square plus 256 plus 96y equal to 16 pb square. 9y square plus 256 plus 96y equal to 16 into root over x minus 2 whole square plus of y plus 3 whole square square root cancel. 9y square plus 256 plus 96y equal to 16 into x square plus y square minus 2ab. కరెక్టా? a square plus b square plus 2ab. 9y square plus 256 plus 96y equal to 16x square plus 64 minus 64x plus 16y square plus 16 9s 144 plus 16 6 ఏమవుతుందిమా 96y. నెక్స్ట్ 96y క్యాన్సల్. ఓకే, 16x square plus 16y square minus 64x plus 64 144 64 8 10 2 208. ఇవి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసుకుంటే minus 9y square minus 256 equal to 0. 16x square 16లో నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 7 అవుతుందమ్మా. 7y square minus 64x 256 208 take borrow 8 4 that means minus 48 equal to 0 is the required locus equation. ఇది మా క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్. 7th ప్రాబ్లం. AB two fixed points అంటేనన్నా find the equation of a locus so that the area of a triangle PAB is 9 అంటున్నారు. ఓకే, చూద్దాం. గివెన్ పాయింట్స్ A 5, 3, B 3, -2. Let P of x, y be any point on the locus. Okay, according to the problem, PA PB అనేటివి ఫిక్స్డ్ పాయింట్స్ అంట. ఓకే, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ PAB is 9. Okay, that is half into modulus of x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2 equal to
9. ఈ 2ని రైట్ సైడ్ పంపించేస్తాను, పాయింట్స్లని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, x1 y1 x2 y2 x3 y3 అని తీసుకున్నట్లయితే x1 5 ఇంటూ y2 -2 మైనస్ y3 y, x2 3 y3 y -3 x3 x y1 3 ప్లస్ 2 ఈక్వల్ టు మోడ్లెస్లో ఉంది మా ఇదంతా 9 ఇంటూ 2 5 ఇంటూ -2 -5 -y మల్టిప్లై చేద్దామా, ఈజీ అయిపోతుంది. -10 -5y 3y -9 3x ప్లస్ 2x మోడ్లెస్ ఈక్వల్ టు 18. 5x -2y -19 ఈక్వల్ టు 18. మోడ్లెస్ ఇస్తే ప్లస్ ఆర్ మైనస్ అవుతుందా? 5x -2y -19 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 18. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకసారి ప్లస్ 18 ఇంకొకసారి -18ని తీసుకుంటాను. 2y -19 ఈక్వల్ టు -18. 5x -2y ఈక్వల్ టు 18 -19. 5x -2y ఈక్వల్ టు -1. 5x -2y ఈక్వల్ టు -18 ప్లస్ 19. 5x -2y ఈక్వల్ టు 1. ఓకే, అర్థమైందా? ఎస్. ఇప్పుడు చూడండి, సారీ ఇది ప్లస్ కదా నాన్న, 20 29 30 37 అవుతుంది ఇది. ఓకే, దేర్ఫోర్ ప్లేస్ వేస్ట్ అయిపోయింది కదా. ద లోకస్ ఆఫ్ P ఈజ్, ఇది మొత్తాన్ని మల్టిప్లైస్ రాసేసేది. 5x -2y 5x -2y -37 ఈక్వల్ టు 0. 5x -2y -1 ఈక్వల్ టు 0. 37 ఇంటూ 5x -2y -1 ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ లోకస్ ఈక్వేషన్. సో దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్. 8th ప్రాబ్లం. ఈక్వేషన్ని సేమ్ మన థర్డ్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఇలా అయితే చేసామో ఇది అంతే. ఓకే, ఏరియా వచ్చేసి 2 అంటున్నారు. గివెన్ పాయింట్స్ A 1, 1 and B -2, 3. Let P of x, y be any point on the locus. According to the problem, the area of a triangle PAB ఈక్వల్ టు 2 అని ఇచ్చారు కాబట్టి. ఓకే, ఎస్. హాఫ్ ఇంటూ మోడ్లెస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 ఈక్వల్ టు 2. 2ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పంపించేస్తాను. x1 y1 x1 y1 x2 y2 x3 y3. ఓకే, మోడ్లెస్ ఆఫ్ 1 ఇంటూ y2 దట్ మీన్స్ 3 మైనస్ y minus 2 into y3 means y minus 1, x3 means x, y1 means 1 minus 3 equal to 4 అవుతుంది. Modulus of 3 minus y minus 2y minus into minus plus 2 x minus 3x. Modulus of minus 2x minus 3y plus 5 equal to 4. Minus 2x minus 3y plus 5 equal to plus or minus 4. ఓకే, ఒకసారి ప్లస్ 4 ఒకసారి మైనస్ 4 తీసుకుందాం.
minus 2x minus 3y plus 5 equal to 4, minus 2x minus 3y plus 5 equal to minus 4, minus 2x minus 3y plus is equal to 4 minus 5, minus 2x minus 3y equal to minus 1, minus 2x minus 3y plus 1 equal to 0, మైనస్తో మల్టిప్లై చేస్తే 2x ప్లస్ 3y minus 1 equal to 0, minus 2x minus 3y equal to 4 minus 5, minus 2x minus 3y equal to minus 9, minus 2x minus 3y plus 9 equal to 0, మైనస్తో మల్టిప్లై చేస్తే 2x plus 3y minus 9 equal to 0. Okay, therefore 2x plus 3y minus 1 into 2x plus 3y minus 9 equal to 0 is the required locus equation. ఇది మా క్వశ్చన్ నెంబర్ 8 సొల్యూషన్. 9th ప్రాబ్లం. ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ P టు ద పాయింట్స్, అంటే డిస్టెన్స్ P పాయింట్ నుంచి ఈ పాయింట్స్కి ఇచ్చానన్న, రేషియో ఇచ్చారు 2:3 అని. అయితే లోకస్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. గివెన్ పాయింట్స్ A 2, 3, B 2, -3. Given ratio 2:3. Okay, let P of x, y be any point on the locus. According to the problem, distances ఎలా ఉన్నాయి, రేషియో PA:PB అనేది 2:3 రేషియోలో ఉంది అని దాని మీనింగ్. ఓకే, PA/PB ఈక్వల్ టు 2/3, క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 3PA ఈక్వల్ టు 2PB, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, అంటే అప్పుడు ఏమవుతుంది, 9PA స్క్వేర్ ఈక్వల్ టు 4PB స్క్వేర్. 9√PA డిస్టెన్స్ x2 minus x1 whole square, y2 minus y1 whole square. 4 into √x minus 2 whole square plus y plus 3 whole square. Square root cancel. 9 into a minus b whole square formula. a square plus b square minus 2ab. a square plus b square minus 2ab equal to 4 into a square plus b square minus 2ab. a square plus b square plus 2ab. 9x square, లేకపోతే ఫస్ట్ లోపలంతా సింప్లిఫై చేసుకుందాం. y square minus 4x minus 6y plus 30. 4 into x square plus y square minus 4x plus 6y plus 30. 9x square plus 9y square minus 36x minus 54y plus 39, 117. 4x square plus 4y square minus 16x plus 24y plus 13 4s 52. ఏమైనా క్యాన్సిల్ అవుతాయేనన్నా? కావులేండి, అన్నీ చోటు రాసేసుకుందాం. 9x square plus 9y square minus 36x minus 54y plus 117 minus 4x square minus 4y square plus 16x minus 24y minus 52 equal to 0. 9x square నుంచి 4x square పోతే 5x square. సేమ్ ఇక్కడ కూడా 5y square. 36 minus 36 plus 16 is minus 20x
50 minus 78y. నెక్స్ట్ ఇది 52 ఉంది, 117 117 52 5 11 minus 5 is 6 plus 65 equal to 0 is the required locus equation. ఇది మా క్వశ్చన్ నెంబర్ 9 సొల్యూషన్. ఫస్ట్ ప్రాబ్లం నన్న ఏబిసి అనే పాయింట్స్ 3 పాయింట్స్ ఇచ్చారు, ఈ కండిషన్ ఇచ్చారమ్మా. అయితే దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏం రావాలంట ఈక్వేషన్, ఈ లోకస్ ఈక్వేషన్ రావాలంట. ఓకే చూద్దాం. గివెన్ పాయింట్స్ ఏ 1, 2, బి 2, -3 and c -2, 3. Let p of x, y be any point on the locus. Given condition pa² plus pb² ఈక్వల్ టు 2pc². నన్ను స్క్వేర్ ఉంటే రూట్ క్యాన్సల్ అయిపోతుంది, మీరు డైరెక్ట్ కూడా రాయొచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్ రాసి చూపిస్తాను. x1 y1 x2 y2 x1 y1 x2 y2 x1 y1 x2 y2. ఓకే ఎస్. x2 minus x1 whole square y2 minus y1 whole square. అంతే. పి ఏది మళ్ళీ మనం రూట్ వేసి మళ్ళీ దాని మీద స్క్వేర్ పెట్టి స్క్వేర్ క్యాన్సిల్ అవసరం లేదు, స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. ఇలా కూడా రాయొచ్చు. ఓకే ఇప్పుడు పీబీ గురించి చూద్దాం. x2 minus x1 whole square y2 minus y1 whole square. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ x2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x1 whole square y2 minus y1 whole square. a minus b whole square formula. a² plus b² minus 2ab. a² plus b² minus 2ab. a² plus b² minus 2ab. a² plus b² plus 2ab. 2 into a² plus b² plus 2ab. a² plus b² minus 2ab. x² 2x². y² 2y². నెక్స్ట్ ఎక్స్లు నన్న -4x, వైలు +4y. కాన్స్టాంట్స్ 1 4 5 9 18. 2x² plus 8 plus 8x plus 2y² plus 18 minus 12y. 2y² 2x² 2x². క్యాన్సిల్. ఓకే ఇది కరెక్టా? ఎక్కడో ఏదో మిస్టేక్ అయినట్టుంది. ఇది 4 కదా నాన్న, 4x² -6 అవుతుంది. ఓకే ఇది కూడా 4, అప్పుడు ఎంత అవుతుంది? ఇది 2 అవుతుంది, 2y. ఓకే -6x ప్లస్ 2y ప్లస్ 18 ఈక్వల్ టు 18 కూడా క్యాన్సిల్. 8 ప్లస్ 8x మైనస్ 12y. నెక్స్ట్ ఏం చేద్దాం? 8 అనేది లెఫ్ట్ సైడ్ తీసుకుందాం, రైట్ సైడ్ తీసుకుందాం. 8 plus 8x minus 12y plus 6x minus 2y. 8 plus 6 is 14x. Minus 12 minus 2 is minus 14y plus 8 equal to 0. 2 కామన్ చేస్తే 7x minus 7y plus 4 equal to 0. 2ని రైట్ సైడ్ పంపిస్తే 7x minus 7y plus 4 equal to 0. కరెక్టే వచ్చింది కాబట్టి ఇదే కదా అడిగిండేది. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్, షో దట్ అన్నాడు కాబట్టి. ఇది మా క్వశ్చన్ నెంబర్ 10 సొల్యూషన్.
నెక్స్ట్ క్లాస్లో మనం న్యూ చాప్టర్ని డిస్కస్ చేసుకుందాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.